విషయం మనం కొద్దిగా గమనించాలి. కాబట్టి నవ్యాంధ్రప్రదేశ్లో కోస్తా తీర జిల్లాలు ఎన్ని సార్ అంటే ఎన్ని 12. ఓకేనా. ఎక్కువ కోస్తా తీరం జిల్లా శ్రీకాకుళం జిల్లా. ఓకేనా. శ్రీకాకుళం జిల్లా యొక్క కోస్తా తీరం పొడవు 200 కిలోమీటర్లు ఉంది. 200 కిలోమీటర్లు శ్రీకాకుళం జిల్లా యొక్క కోస్తా తీరం పొడవు. ఇక తక్కువ కోస్తా తీరం జిల్లా మనకి వేసారంటే నవ్యాంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్ ప్రకారం మనకి పశ్చిమ గోదావరి జిల్లా తక్కువ కోస్తా తీరం ఉన్న జిల్లా. తక్కువ కోస్తా తీరం జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఇచ్చాడు. ఓకేనా. తక్కువ కోస్తా జిల్లా పశ్చిమ గోదావరి ఎంత సార్ అంటే 25 కిలోమీటర్లు ఇచ్చాడు. ఈ విధంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం కోస్తా తీరం పొడవు మనకి 6th క్లాస్ టెక్స్ట్ బుక్ ప్రకారం 972. అదే 9th క్లాస్ టెక్స్ట్ బుక్ ప్రకారం 974. ఓకేనా. 974. అయ్యా జీకే కరెంట్ అఫైర్ ప్రకారం ఏపీ యొక్క కోస్తా తీరం పొడవు 1013.6 కిలోమీటర్లు. ఓకేనా. జీకే కరెంట్ అఫైర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్తా తీరం పొడవు మారిపోయింది. ఎంత సార్ అంటే 1013.6 కిలోమీటర్లు. ఓకేనా. 6th క్లాస్ టెక్స్ట్ బుక్ ప్రకారం 972, 9th క్లాస్ ప్రకారం 974. సో ఈ విధంగా మనకి నవ్యాంధ్రప్రదేశ్ యొక్క కోస్తా తీరం పొడవు మనకి ఇచ్చున్నాడు. ఆ విషయాలు మొత్తం మనం జాగ్రత్తగా గమనించాలి. సో నవ్యాంధ్రప్రదేశ్లో కోస్తా తీర జిల్లాల సంఖ్య 12. టెక్స్ట్ బుక్ ఎన్ని ఇచ్చాడు సార్ అంటే 9 ఇచ్చాడు. ఇక మనకి అంతకుముందు భూపాలవేశ జిల్లాలో 1 ఉన్నది, ఇప్పుడు 3 వచ్చింది. ఓకేనా. సో బైఫర్కేషన్ తర్వాత మనకి గుంటూరు జిల్లా కోస్తా తీరాన్ని కోల్పోయింది. తూర్పుగోదావరి జిల్లా కోస్తా తీరాన్ని కోల్పోయింది. ఓకేనా. ఆ విధంగా మనకి బైఫర్కేషన్ తర్వాత అంతకుముందు రాయలసీమ జిల్లాలో ఏ జిల్లాకి కోస్తా తీరం ఉండేది కాదు. కానీ బైఫర్కేషన్ తర్వాత రాయలసీమ జిల్లాలో తిరుపతి జిల్లాకి మనకి కోస్తా తీరం వచ్చింది. కాబట్టి కోస్తా తీరం కలిగిన ఏకైక రాయలసీమ జిల్లా ఏంటంటే తిరుపతి జిల్లా అని చెప్పాలి. కోస్తా తీరం కలిగిన ఏకైక రాయలసీమ జిల్లా లేక సీడెడ్ జిల్లా ఏంటంటే మనం తిరుపతి జిల్లాగా చెప్పాలి. కాబట్టి నవ్యాంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కోస్తా తీర జిల్లాల సంఖ్య ఎంత చెప్పాలి.